ఆ 10 లక్షల గురించే కదా మీరు ఆలోచిస్తున్నారు? అవును. ఆ డబ్బు సంపాదించే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చిందండి. ఏం నువ్వు అనేది? అలా వాళ్ళు చెప్పినట్టు మనం ఆ కాంటెస్ట్లో పాల్గొని విన్ అయ్యామంటే 10 లక్షలు మనకొస్తుంది. అప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి మా అన్నయ్యని దర్జాగా విడిపించుకోవచ్చు. ఏంటి, హరీష్ని విడిపించుకోవడానికి పోటీలో పాల్గొని 10 లక్షలు గెలుస్తారా? పెద్ద ప్లానింగే. వెంటనే ఈ విషయం మావయ్యకి చెప్పాలి. ఏమంటారు? మనం వెళ్ళి పేర్లు ఇచ్చేద్దామా? పదేద్దాం. మావయ్య, మావయ్య, నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఇంకా ఏమవ్వాలి మావయ్య? మీ చిన్న కోడలు మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ 10 లక్షలు గెలిచి వాళ్ళన్నయ్యని విడిపించుకోవాలని ప్లాన్ చేస్తుంది మావయ్య. లేదు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. అసలు వాళ్ళు ఈ గేమ్కే వెళ్ళకూడదు. మరి వాళ్ళు పేరు ఇచ్చేశారు కదా మావయ్య. అది నేను క్యాన్సిల్ చేస్తాను కదా. పద. మీది నామ్ సిద్ధు రైట్? త్వరగా రాసుకో బబ్లీ. సిద్ధు అంట. సబ్ మీది నామ్ అయిపోయింది. మేడం మీది నేమ్? తులసి. త్వరగా రాసుకోండి. ఓకే. తులసి. తులసి. నైస్ నేమ్. బబ్లీ రాసుకో రాసుకో. రాస్తున్నాను. శుక్రియా సాబ్, శుక్రియా. రేపు మనం ఈవెంట్లో కలుద్దాం. సరే. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ సాబ్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి సాబ్. ఆల్ ది బెస్ట్. ఆగండి మీరు. చెప్పండి బడే సాబ్. ఎవరి పేర్లు రాసుకున్నారు? ఇదిగో చూడండి, పేర్లు వాళ్ళవి కాదు, మావి రాసుకోండి. ఏంటి ఏంటి సాబ్, ఫ్యామిలీ మొత్తం అలా చూస్తున్నారు? నాకంతా తెలిసిపోయింది. మీకు ఏమి తెలుసు సాబ్? జీ తెలుగు ఒకరికి ఒకరి కోసం వచ్చాం, అది తెలుసు మీకు? అదే తెలుసు కదా సాబ్. మా ఇంట్లోంచి ఒకటే జంట వెళ్ళాలి. అది కూడా నా చిన్న కొడుకు చిన్న కోడలు కాదు, నా పెద్ద కొడుకు పెద్ద కోడలు. వాళ్ళ పేర్లు రాసుకోండి, వీళ్ళ పేర్లు కొట్టేయండి. సాబ్ ఒక్కసారి పెరుగు వచ్చిన తర్వాత కొట్టేయడానికి ఉండదు సాబ్. స్లిప్ లో వచ్చేసింది సాబ్. ఏయ్, చెప్పాను కదా రాసుకోమని. వీళ్ళ పేర్లు రాసుకోండి. నీలిమ, మహేష్. ఠీకే సాబ్, మీకు ఎలా నచ్చితే అలా. బబ్లీ, వాళ్ళ ఇద్దరి పేర్లు కొట్టేసి వీళ్ళ పేర్లు అంట రాసుకో. నాన్న, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం నాన్న. మా పేర్లు కూడా ఇవ్వనివ్వండి. రేపు మనకు పార్టీ ఆఫీసులో పనుంది. మనకిలాంటివన్నీ కుదరవు. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. రాసుకున్నారమ్మా? రాసుకున్నాం సాబ్. ఠీకే సాబ్. ఇక వెళ్ళండి. పోటీకి వీళ్ళు కాదు, వాళ్ళొస్తారు. వెళ్ళండి. అది కాదు సాబ్, ఈ జంట కూడా బాగుంది. ఈ జంట కూడా పార్టిసిపేట్ చేస్తే అది కుదరదని చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఠీకే సాబ్.
ఇలా చేసావు తండ్రి? ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి ఆ వచ్చే 10 లక్షలతో మా అన్నయ్యని విడిపించుకుందాం అనుకుంటే ఇలా చేసావేంటి తండ్రి? చూడండి, రేపెట్టి పరిస్థితుల్లో వాళ్ళెక్కడికి రాకూడదు. ఆ 10 లక్షలు వాళ్ళు గెలవకూడదు. మీరే గెలుచుకురావాలి. అర్థమైందా? పక్కా గెలుచుకొస్తాను మావయ్య. ఈ నీలిమ అంటే ఏంటో చూపిస్తాను. ఈ ఈవెంట్కెళ్ళి 10 లక్షలు గెలిచి ఆ హరీష్ గారిని విడిపిస్తారా? ఎలా విడిపిస్తారో నేను చూస్తాను. ఛా! ఏంటి సార్ ఇలా జరిగింది? మనం వచ్చింది అక్క బావల కోసం కదా. అవును జాను, ఏంటో నాకు అదే అర్థం అవట్లేదు. ఇదిగో బంటి. ఇదిగో బంటి, చెప్పండి సాబ్. మా ఇద్దరి పేరు కూడా రాసుకో. మరి మీకు ఇంట్లో ఆ, మీ పాపాతో ప్రాబ్లం వస్తుంది కదా సార్? అయ్యో, అవన్నీ మేం చూసుకుంటాం. ముందు మా నేమ్స్ నోట్ చేసుకోండి ప్లీజ్. నోట్ చేసుకో. అలాగే అలాగే సాబ్, రాసుకుంటాం. రాసుకుంటాం. పేర్లు చెప్పండి. మీ ఇద్దరి పేర్లు రాసుకున్నాం. ఠీకే, ఓకే ఓకే, మీకు ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాం అలాగే. సార్. మనం కాంటెస్ట్ లో కలుద్దాం. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. పద. మ్మ్. ఓకే కదా? ఆ. వెళ్తున్నారా? మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల సిద్ధు వాళ్ళు ఈవెంట్కి రావడానికి ఒప్పుకున్నారు. మనం అనుకున్నదే జరిగింది. ఎస్ సార్. చూద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడమే మిగిలింది. ఎస్. పద పద. పదండి.